హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అనార్కలి హాల్ అండి. కొన్ని అనార్కలీస్ అయితే తీసుకున్నాను యష్ గ్యాలరీస్ అనే బ్రాండ్ నుంచి. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నానండి. ఈ యష్ గ్యాలరీస్లో ఏంటంటే ఫ్లేర్ చాలా ఎక్కువ ఉంటుంది కుర్తీస్ది. నాకు అందుకే ఇష్టం అండి యష్ గ్యాలరీస్లో అనార్కలీస్ అంటేనే. ఫ్లేర్ ఎక్కువ ఉంటేనే అనార్కలీస్కి మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మంచి స్టైల్స్లో అయితే ఈ బ్రాండ్లో అనార్కలీస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ ఏ లైన్ టైప్ లాగా వచ్చింది. అలానే కంప్లీట్ ఏ లైన్ కాదు, ఫ్లేర్ అయితే ఎక్కువ వచ్చింది. బట్ ఏంటంటే మోడల్ ఏ లైన్ టైప్ మనకి ఇట్లాగా సెంటర్లో స్లిట్ వచ్చి ఇలా ఫుల్ గేర్ అయితే వచ్చిందండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఈ బ్రాండ్లో గేర్ చాలా ఎక్కువ వస్తుంది. గేర్ రావడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది, మంచి ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్. ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటాయి. స్పెషలీ కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లాంటి విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటేనే. మంచి లుక్ వస్తుంది అండ్ చబ్బీగా కూడా ఉన్నట్టు కనపడకుండా ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా బార్డర్స్ అయితే వచ్చాయండి. ఇలా పైపింగ్ అయితే చేశారు మనకి. ఇట్లాగా మనకి కుర్తీ పైన ప్రింట్ ఏదైతే పీచ్ కలర్ వచ్చిందో ఆ పీచ్ కలర్తో నెక్ చుట్టూరా పైపింగ్. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ స్లీవ్స్ దగ్గర అంతా ఇక్కడ ప్రింట్ అయితే వచ్చింది. ఈ పైపింగ్ అయితే మొత్తం కింద వరకు అయితే ఇచ్చారు మనకి. సెంటర్లో కుర్తీకి స్లిట్ అయితే వచ్చి వస్తుంది మనకి. స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఎట్లా అయితే బార్డర్స్ వచ్చాయో ఇట్లాగా ప్రింట్ సేమ్ అదే మనకి అనార్కలికి కింద కూడా వచ్చాయండి ప్రింట్. ఇట్లాగా సేమ్ ప్యాటర్న్తో మనకి బార్డర్ అయితే స్లీవ్స్ అండ్ కింద అయితే యాడ్ చేశారు మనకి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉండిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి ఫుల్ గేర్ అయితే వచ్చింది మనకి. దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇట్లాంటి బ్లూ కలర్ పైన కొంచెం ఇట్లాంటి బ్లూ కలర్ పైన ఇలాంటి పీచ్ కలర్ ఒక మంచి క్లాసీ లుక్ అయితే క్రియేట్ చేసింది. అండ్ దీనిపైన బటన్స్ కూడా మనకి ఇట్లాగా గోల్డెన్ కలర్ బటన్స్ అయితే వచ్చాయి. బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత కాస్ట్ పెట్టినా బటన్ క్వాలిటీ బాగోకపోతే లుక్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అవుతుందండి కుర్తీది. సో ఈ బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా కుర్తీ లుక్ అయితే చాలా బాగుందండి. వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సింపుల్ యట్ క్లాసీ క్యాజువల్ వేర్కి బయటకు అది వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కంఫర్టబుల్ వేర్ కోసం చూస్తుంటే చాలా మంచి ఆప్షన్ అండి ఇదైతేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. మంచి కలర్ కాంబినేషన్. వైట్ పైన ఇట్లాంటి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ అయితే కొంచెం బ్రైట్ గానే ఉండింది బట్ వైట్ కలర్ కాంబినేషన్ లో రావడం వల్ల బ్యాలెన్స్ చేసిందండి. ఓవరాల్ గా లుక్ ని అయితే బ్యాలెన్స్ చేసింది. అంటే ఈ ఆరెంజ్ కలర్ ఒకటే బ్రైట్ గా కనిపించకుండా ఈ వైట్ కలర్ అనేది లుక్ ని బ్యాలెన్స్ చేసి చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేసింది. కొంచెం ఇది ఏంటంటే క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది నాకు. వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ లాగా బ్రీతబుల్ అండ్ చాలా లైట్ వెయిట్ లో అయితే ఉండిందండి. వేసుకుంటే మంచి లైట్ వెయిట్ ఫీల్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ అయితే ఏం రాలేదు. చాలా లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. మరి ఎక్కువ ట్రాన్స్పరెంట్గా అయితే నాకు అనిపించలేదు. మరీ సీ త్రూగా అంత ట్రాన్స్పరెంట్ అయితే కాదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే థిన్గా ఉండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉండిందండి. ఇదేంటంటే మనకి కంప్లీట్గా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి యోక్ పార్ట్ పైన ఇట్లాంటి ఆరెంజ్ కలర్తో మనకి ఒక ప్యాచ్ లాగా వస్తుంది. ఇట్లాగా ప్యానలింగ్ లాగా వచ్చి ఈ ప్యానలింగ్ మీద మనకి ఇట్లాగా ఇంకొక ఇదే క్లాత్తో మనకి ఇక్కడ చిన్న బార్డర్ లాగా వచ్చి దానిపైన బటన్స్ అండ్ దాని చుట్టూ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ ప్యానలింగ్ చుట్టూ కూడా మనకి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ షోకి టై చేసుకోవడానికి ఇట్లాగా థ్రెడ్స్ వచ్చి కింద క్లాత్తో టాజిల్స్ ఇట్లాగా థ్రెడ్ టాజిల్స్ అయితే వచ్చాయండి. ఇలా సింపుల్గా టాజిల్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఎలా అయితే ఆరెంజ్ కలర్తో హైలైట్ చేస్తూ మనకి ప్యానలింగ్ లా వచ్చిందో స్లీవ్స్కి కూడా ఇలా బార్డర్ అయితే వచ్చి ఇట్లా కొట్టబట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ కూడా కొంచెం టై అండ్ డై స్టైల్లో అయితే అనిపిస్తుంది. యాక్చువల్లీ టై అండ్ డై కాదు బట్ చూడడానికి టై అండ్ డైలా అనిపిస్తుంది. టై అండ్ డైస్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇప్పుడు. అండ్ కింద దీనికి ఏంటంటే ఇట్లాగా స్పెషల్గా బార్డర్ ఏమీ రాలేదు. ఇట్లా గోటాపట్టి డీటెయిలింగ్తో హైలైట్ అయితే చేశారు. ఇట్లాగా 2 గోటాపట్టి లైన్స్ అండ్ కింద కూడా ఇక్కడ ఇలా గోటాపట్టి బార్డర్తో అయితే ఈ కుర్తీని హైలైట్ చేశారు. ఓవరాల్గా వేసుకుంటే చాలా బాగుందండి.
మంచి కంఫర్టబుల్ ఫీల్ అయితే వచ్చింది. లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్టబుల్ అయితే ఉండింది ఈ కుర్తీ. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా బాగుంది, మంచి డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఇది వేసుకుంటే కుర్తీ చాలా మంది అడిగారండి. సో ఇది వచ్చేసి ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇదంతా ఏంటంటే కొంచెం మనకి స్లీవ్లెస్ మోడల్లో వస్తుంది. యాక్చువల్లీ స్లీవ్లెస్, బట్ స్లీవ్లెస్ లాగా అనిపించదు బికాస్ టాప్ పైన అంతా ఇట్లాగా రఫల్స్ లాగా వచ్చాయి కాబట్టి ఈ రఫల్స్ షోల్డర్ పైన పడి మనకి ఇది స్లీవ్లెస్ లాగా అయితే అనిపించదు. లుక్ అయితే చాలా బాగుండిందండి. ఇది సింగిల్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు కొంచెం స్టైలిష్గా కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ కోసం చూస్తుంటే ఇది చాలా బాగుండింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉండిందండి ఫ్యాబ్రిక్. మంచి రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది. వెకేషన్స్కి అది వేసుకునేటప్పుడు మంచిగా ఉంటుందండి ఇట్లాంటి ప్రింట్స్. సో యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మనకి స్లీవ్లెస్ లాగా వస్తుంది. బట్ ఇక్కడ రఫల్స్ రావడం వల్ల ఇక్కడ ఈ స్లీవ్లెస్ అంతా కవర్ అయిపోయి స్లీవ్లెస్ లాగా అనిపించదు. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్గా కాంతా వర్క్ అయితే వచ్చింది. వేరే కలర్ వేరే ఫ్యాబ్రిక్తో మనకి ఇక్కడ వేరే ప్రింట్ వస్తుంది. అండ్ ఈ ప్రతి ఫ్లవర్ చుట్టూరా మనకి ఇలా డైమండ్ షేప్లో ఇట్లాగా కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే చేశారండి. చాలా బాగుంది. కాంతా వర్క్ డీటెయిలింగ్ చాలా హైలైట్ అనిపించింది నాకు ఈ కుర్తీకి. అండ్ బటన్స్ కూడా వచ్చాయి. సెంటర్లో బటన్స్ కూడా ఇట్లాగా సింపుల్గా వైట్ కలర్తో బటన్స్ అయితే వచ్చాయి. బటన్స్ వల్ల కూడా లుక్ ఎన్హాన్స్ అయింది. ఇదంతా కూడా డార్క్ కలర్స్ అవ్వడం వల్ల ఇట్లా కాంట్రాస్ట్ వైట్ కలర్ ఇవ్వడం వల్ల బటన్స్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అయ్యి లుక్ అనేది బాగా ఎలివేట్ చేసిందండి టాప్ది. అండ్ కింద అంతా కూడా మనకి ఇట్లాగా ఫుల్గా దగ్గరగా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ మనకి నెక్ దగ్గర ఇక్కడ ప్యానలింగ్ ఏదైతే చేసి దాని చుట్టూ కాంతా వర్క్ చేశారో అదే సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి కింద ఇట్లాగా ఒక లేయర్ లాగా యాడ్ చేశారు. రఫుల్ లేయర్ లాగా యాడ్ చేశారండి. ఇట్లాగా లేయర్ లాగా వచ్చింది. ఇది కూడా బాగుంది. రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఇట్లాగా ఎక్స్ట్రా లేయర్ లాగా దీనికి యాడ్ చేయడం, అంటే కింద అటాచ్ చేయకుండా ఇట్లా కొంచెం పైనుంచి పెట్టడం వల్ల ఇలా లేయర్ లాగా రావడం వల్ల లుక్ అయితే నాకు డిఫరెంట్గా అండ్ క్లాసీ అనిపించిందండి ఈ కుర్తీ. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. నెక్ ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి ప్యూర్ కాటన్. అండ్ ఇది ఏంటంటే కొంచెం జైపూరి కాటన్ టైప్ ఆఫ్ ప్రింట్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండింది. ఒకవేళ నాలాగా మీరు కాటన్ లవర్స్ అయితే దిస్ ఈజ్ అ మస్ట్ బై అండి. అంత బాగుంది ఇది. నెక్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇట్లా మనకి హై కాలర్ వచ్చింది. మీకు పక్కన పిక్లో తెలుస్తుంది. రావడం అయితే ఇట్లాగా హై కాలర్ మెన్స్ కాలర్ లాగా చైనీస్ కాలర్ లాగా వచ్చింది. బట్ ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది హై కాలర్. అండ్ ఇక్కడ కింద ఏంటంటే నార్మల్గా డీప్ నెక్ లాగా వచ్చేసింది. కిందకి సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ అండ్ మంచి క్లాసీ ఎలిగెంట్గా అనిపించిందండి వేసుకుంటేని. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ప్రింట్ ఏంటంటే కొంచెం అజ్రక్ అండ్ జైపూరి కాటన్ మిక్స్ లాగా అయితే వచ్చింది ప్రింట్. ఇక్కడ ప్యానలింగ్ లాగా డార్క్ కలర్ పైన ఇలా ప్యానలింగ్ లాగా వచ్చి ఇట్లా మెరూన్ కలర్ పైన గ్రీన్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఈ ప్రింట్ అయితే కొంచెం హెవీగా వచ్చిందండి. మిగిలింది ఏంటంటే కొంచెం లైక్ బేజ్ కలర్ గంధం రంగు లాగా వచ్చిందండి. గంధం కలర్ లాగా వచ్చి దీనిపైన అంతా ఇట్లాగా ఒకే సేమ్ బుట్టి దగ్గరగా ఇలా రిపీటెడ్గా మొత్తం అయితే వచ్చింది. ఇది యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేట్గా వచ్చింది మనకి. ఇట్లా అంబ్రెల్లా కట్ స్టైల్ లాగా కట్ వచ్చి మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. దీనిపైన ప్రింట్ చాలా బాగుంది. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా సేమ్ ప్యానలింగ్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో చిన్న బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. ఒక 4 ఇంచ్ బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్కి కూడా బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి ఒక గోటాపట్టి లైన్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ప్యానలింగ్ వచ్చిన చోట చుట్టూ కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా లుక్ అయితే చాలా క్లాసీ ఉండిందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది. ఇది కూడా నాకు మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చిందండి. ఒకవేళ కొంచెం చబ్బీ సైడ్ ఉండి కాటన్స్ ఏంటంటే చబ్బీ సైడ్ అండ్ కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఫ్యాబ్రిక్ మరీ స్టిఫ్గా ఉన్న కాటన్స్ అయితే బాగోదు. మీకు థిక్ టైప్ ఆఫ్ స్టిఫ్ కాటన్స్ ఇట్లాంటి సాఫ్ట్ కాటన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం చబ్బీగా ఉండి ఆర్ లేకపోతే షార్ట్గా ఉండడం వల్ల కాటన్స్ వేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇది. మంచి థిన్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్లోయీ టైప్ లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటంటే స్టిఫ్గా లేకుండాని. లుక్ కూడా చాలా బాగుంటుందండి. మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. లెంత్ పర్ఫెక్ట్ లెంత్ అయితే వచ్చింది. నా హైట్ అయితే 5'4". పక్కన నేను వేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది నాకు ఎక్కడి వరకు వచ్చిందో. సో షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి లెంత్ అండి. ఇది పర్ఫెక్ట్ లెంత్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇలా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. ఇట్లా బ్లూ కలర్ పైన ఇట్లా గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇట్లాగా సర్కిల్స్ లాగా మొత్తం అంతా కుర్తీ పైన అంతా అట్లాగే వచ్చింది.
అండ్ దీనికి ఏంటంటే ప్యాటర్నింగ్ చేశారండి, ఇట్లా ప్యానలింగ్ అయితే చేశారు నెక్ దగ్గర, సింపుల్ రౌండ్ నెక్కి. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా లైన్స్ వచ్చినట్టు సేమ్ కలర్ మనకి టాప్ పైన ఏవైతే కలర్స్ ఉన్నాయో అదే కలర్స్తో మనకి ఇట్లాగా లైన్స్తో వచ్చిన ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ క్లాత్తో అయితే ఇక్కడ ప్యానలింగ్ చేశారు. స్లీవ్స్కి కూడా అదే దాంతో మనకి ఇట్లాగా స్లీవ్స్కి బార్డర్ లాగా యాడ్ చేశారు. అండ్ కింద కుర్తీకి కూడా కింద ఇలా బార్డర్ లాగా యాడ్ చేశారు. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి. మంచి కాంబినేషన్, రెగ్యులర్ కాంబినేషనే బట్ ప్యాటర్నింగ్ బాగా చేశారండి. ఇట్లా డిఫరెంట్ కలర్స్తో ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. మంచిగా క్లాసీగా ఉంటుందండి. అంటే ఆఫీస్కి కొంచెం డీసెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ అట్లాంటివి వేసుకుంటాం కాబట్టి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఆఫీస్కి వేసుకోవడానికి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ ఒకవేళ ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.